వినరో భాగ్యం విష్ణు కథ వెనుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ. అనంతమైన గుణముల సంపన్నత కలిగినటువంటి మహనీయుడు ఆయన. చెప్తుంటే మరి వింటున్నారా లేదా ఎట్ట తెలుస్తుందండి మనకు? చెప్పేవాడు ఒకడు, వినేవాడు ఒకడు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నాడు. వీడు చెప్తున్నాడు, ఇంకోడు వింటున్నాడు. మరి ఆ వింటున్నప్పుడు వాడు వింటున్నట్టు మనకు ఎట్లా తెలవాలి? అనాలి. అంటే పురాణం చెప్పినప్పుడు అనద్దు, ఒక్కడొక్కడు మాట్లాడుకున్నప్పుడే అనాలి అని. అందుకోసమై అంటుందట ఆమె. సమస్తమైనటువంటి ప్రాణికోటిలో, సమస్తమైనటువంటి యొక్క జీవకోటిలో, సమస్తమైనటువంటి యొక్క వస్తు సముదాయంలో, చంద్రుల్లో, సూర్యుల్లో, నక్షత్రాలలో, ఆకాశంలో, భూమిలో, అగ్నిలో అంతటా తానే ఉంటాడు. సర్వాంతర్యామి అమ్మ ఆయనే అంటున్నాడు. ఇంతలోపల కాస్త నిద్ర పట్టింది. నిద్ర పడితే కడుపులో ఉన్నాడు వీడు ప్రహ్లాదుడు. అంటున్నాడట. లోపల నుంచి వస్తున్నది ఏమిటి అనుకున్నాడట. చిదానంద స్వరూపుడైనటువంటి ఒక పరమాత్మ యొక్క దివ్య మంగళ విగ్రహ దర్శనము, దివ్య నామమును ఎవరైతే స్మరిస్తారో, భగవంతుడిని సేవిస్తారో, భగవంతుడి గురించి చింతిస్తారో, భగవంతుని గురించి ఆలోచిస్తాడు అంటున్నాడు. నా పని ఏదో ఇప్పుడు పరిపూర్ణమైనట్లు లెక్క. మరి భగవంతుని గురించి నువ్వు కూడా చింతిస్తావా అన్నాడు. అయితే భగవంతుని చింతన ఎలా చేయాలో చెప్పమంటావా అన్నాడు. నేను ఒక మంత్రం చెప్తాను అంటావా అన్నాడు. ఓం ఓం నమో నమో నారాయణాయ నారాయణాయ. ఇది మళ్ళీ ఒకసారి ఓం నమో నారాయణాయ, మళ్ళీ ఒకసారి అను ఓం నమో నారాయణాయ, ఇంకోసారి అను ఓం నమో నారాయణాయ. భేష్, ఇది ఎప్పుడు అంటూనే ఉండు సుమా. ఇది ఇక్కడి కథ. ఓం నమో బ్రహ్మదేవాయ. జ్వాల వెళ్ళింది నోట్లోంచి, భూలోకం దాటింది, భువర్లోకం దాటింది, సువర్లోకం దాటింది, మహల్లోక, జనోలోక, తపోలోక దాటి సత్యలోకాన్ని సమీపిస్తుంటే దేవేంద్రాదులు వచ్చారు. వాళ్ళే వీడిని తపస్సు పాడుగాను అని తిట్టిన వాళ్ళే బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ వేడి భరించలేకపోతున్నాం, తపో వేడి, తపో జ్వాల అంటాడు. మనకు మంచి ఎండాకాలంలో ఎంత వేడి ఉంటుందో అంతకు 1000 వేడి ఉంటుంది. అట్లా తట్టుకోగలుగుతామండి. ఆ తపో జ్వాల ఏం చేయాలి అనుకున్నాడు బ్రహ్మదేవుడు. తపస్సు చేసిన వాడికి వరాలు ఇయ్యక తప్పదు. వరాలు ఇద్దామంటే మరి ఏం వరం అడుగుతాడు వాడు? 2. పోనీ ఇయ్యకపోదామా అంటే వీల్లేదు. ఈయనకు కూడా ఏమీ తోచక పైకి చూసినాయట. పైన ఒక ఆయన ఉన్నాడు, శ్రీమన్నారాయణమూర్తి. 2 చేతులు జోడించినాయట బ్రహ్మ. తండ్రి ఏమాజ్ఞ అన్నాడు. జాగ్రత్తగా వరాలు ఇయ్యు. ఏమాజ్ఞ ఏమిటి? అదే ఆ జాగ్రత్త ఏమిటో నాకేం తెలుసు. నేను జాగ్రత్తగా ఉండాలంటే కారణం నువ్వే కనుక నీదే భారం అన్నాడు. భగవంతుని మీద భారం పెట్టామా ఇక భయం లేదండి. నేను జాగ్రత్తగా ఉండడానికి కూడా కారణం నువ్వే అన్నాడు. అయితే వెళ్ళి వాడు కోరిన వరాలి. మరి తండ్రి ఆ పైన నేనున్నానయా, నీకెందుకు బాధ అన్నాడు. అభయమిచ్చాడు భగవంతుడు. వెళ్ళాడు బ్రహ్మదేవుడు హంసవాహన రూఢుడై వెళ్ళి ఆ తపస్సు చేసే స్థలానికి వెళ్ళి చూస్తే ఏముంది? అక్కడ ఏమీ లేదు. ధ్వని మాత్రం ఉందిరా, ఓం నమో బ్రహ్మదేవ. ఎక్కడి నుంచి వస్తుందిరా ఈ సౌండ్? అడు చూచాడు, వీడి చూచాడు. హిరణ్యకశ్యపుని యొక్క శరీరము, ఎమకలు అన్నీ కూడా మట్టిలో కలిసిపోయినాయట. అక్కడ ఏమీ లేదు, కానీ ధ్వని మాత్రం వస్తుంది. ఓం నమో బ్రహ్మరూపాయ. వెతుక్కోవలసి వచ్చింది బ్రహ్మకే. వీడు ఎక్కడ కూర్చున్నాడు? వెంటనే కమండలంలో నీళ్లు తీసుకున్నాయట, అక్కడ చల్లాయట.
వాడు తేజోమయమైనటువంటి ఒక మూర్తిగా లేచి నిలబడ్డాడు హిరణ్యకశ్యపుడు. నమో బ్రహ్మరూపాయ. నాయనా చాలా సంతోషం, ఇంత ఉగ్ర తపస్సు చేసిన వాడిని నేను ఇంతవరకు ఎక్కడ కూడా నా చరిత్రలో నేను చూడలేదు. ఓం నమో బ్రహ్మరూపాయ. చాలు, ఇక నీకేం కావాలో అడుగు. ఓ, నాకు మరణం లేని వరం కావాలి. నిజమే, కానీ మరణం లేని వరాన్ని ఎవరిస్తారు? మరణం లేనివాడే ఇస్తాడు. కానీ నాకు కూడా మరణం ఉందయ్యా. చతుర్యుగ సహస్రాణి బ్రహ్మణో దినముచ్యతే అని శాస్త్రం. సుమారుగా యుగాలన్నీ కూడా కలిస్తే ఓ 42 లక్షలు ఏమవుతాయి. అవి 1000 సార్లు మునిగి 1000 సార్లు తేలితే 4 యుగాలు బ్రహ్మదేవునికి ఒక పగలండి. 1000 సార్లు మునిగి మళ్ళీ 1000 సార్లు తేలితే బ్రహ్మదేవునికి ఒక రాత్రి. ఆ లెక్క పెట్టుకుంటే మన ఆయుష్యం ఎంత అంటే, ఇన్ని సంవత్సరాలు 1000 సార్లు మునిగి తేలితే నాకు ఒక రోజు అవుతుందయ్యా. అలాగా నేను 100 ఏళ్ళు బతుకుతాను. ఆ 100 సంవత్సరాల తర్వాత నేను కూడా వెళ్ళిపోవలసిన వాడిని, ఇంకో బ్రహ్మ వస్తాడు. కనుక మరణం లేదు అనేటువంటి ఒక శబ్దంకు కొంచెం దగ్గర ఉండేటువంటి ఒక వరం ఏదన్నా ఆలోచించి కోరుకో అన్నాడు. మరణమే, కానీ ఒకవేళ దానికైనా దగ్గరగా ఉండే వరాన్ని కోరుకుంటే వీడు చూచినట్ట. ఇంతకుముందు ఏమైపోయింది? అదిరెన్ గుంభిని సాధ్యన్. వీడు తపస్సు చేస్తే సముద్రాలు పర్వతాలు అన్నీ అదిరిపోతూ భయపడుతుంటే, వీడు ఎప్పుడైతే నాకు మరణం లేకుండా వరం కావాలనుకున్నాయో ఆ పర్వతాలు, నదులు, సముద్రాలు, సమస్తమైన జంతువులు అనుకున్నాడు వీనితోని మనకేమవుతుంది కనుక వాడే భయపడుకుంటూ మరణం లేని వరం కోరుకుంటున్నాడు. నిబ్బరం అయిపోయిందట వాడికి. అయితే బ్రహ్మదేవ అవతరింపు అన్నట. చెప్పను ఆయన ఇస్తాను. గాలిన్ గుంభిని నగ్నిణం భువననాకాశస్థల్యం దిక్కులన్ రేలన్ ఘస్రములన్ దమ ప్రభల భూరిగ్రాహ రక్షో మృగం వ్యాళాదిత్య నరాది జంతు కలహం వ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రావళిన మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే గాలి. నాకు గాలితోనే చావు రావద్దు, గుంభిని సముద్రంలో చావు రావద్దు, ఆయుధాలతోనే చావు రావద్దు, యంత్రాలతోనే చావు రావద్దు, అగ్నితోనే రావద్దు, శత్రువులతో రావద్దు, నరులతోని రావద్దు, రాక్షసులతోని రావద్దు, శస్త్రాలతో రావద్దు, అస్త్రాలతో రావద్దు. విష్ణు సహస్రనామం అంత పొడుగు చదివేయండి కోరికలు. సూచనట. నీ తపస్సే విచిత్రం అంటే నీ కోరికలు కూడా ఎంత విచిత్రం. గాలిలో, భూమిలో, అగ్నిలో, ఆకాశంలో, రాత్రి పగలు, ఎప్పుడు మరణం లేకుండా. అందుకోసమే ధమ ప్రభల భూరిగ్రాహ రక్షో మృగా వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్రశస్త్రావళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పించవే. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మదేవ, నీ సృష్టిలో పుట్టినటువంటి ఏ వస్తువు చేత కూడా, ఏ ప్రాణి చేత కూడా నాకు మరణం రావద్దు. కన్ఫ్యూజ్గా ఉంది, వరం ఇద్దామంటే పైకి చూసినట్ట. గ్రాంటెడ్ ఇచ్చి, నీ సృష్టిలో పుట్టిన వాటితోనే చావు రావద్దు అన్నాడు. కానీ నేను నీ సృష్టిలో పుట్టినవాడినా? భగవంతుడు బ్రహ్మదేవుడు సృష్టిస్తే పుట్టినవాడండి. ఇచ్చేయమన్నాడు. నువ్వు ఇచ్చేయమన్నాక నాకేం బాధ. తథాస్తు ఇస్తున్నాను నాయన. దాంతోపాటుగా నీకు దివ్యమైనటువంటి యొక్క అణిమ జ్యేష్ఠ సిద్ధులు కూడా ప్రసాదిస్తున్నాను. ఇది బోనస్.
దాని తర్వాత దివ్యమైన అస్త్రాలను మంత్రాలను కూడా ఇస్తున్నా, తీసుకోమన్నాడు. వాడు ఏమన్నాడు అంటే బ్రహ్మదేవునికి నమస్కారం చేయకుండా హ హ హ హ అన్నాడు. ఇదేమిట్రా, పోయేటప్పుడు నమస్కారం అనకుండా కూడా. అందుకే దుష్టుని చేతికి కత్తి ఇస్తే ఏమవుతుంది, సజ్జనుల యొక్క శిరస్సును నరికి పారవేస్తుంటాడు. ఇది ఆగుతుందా వార్త? దేవతలకు, యక్షులకు, గరుడ, గంధర్వ, సురాసుర, కిన్నర, కింపురుష, సిద్ధ, సాధ్య విద్యాధరులందరికీ తెలిసింది. హిరణ్యకశ్యపుడు వరాలు పొందాయట. హిరణ్యకశ్యపుడికి అద్భుతమైనటువంటి ఒక శక్తి వచ్చిందట. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడట, వరాలు ఇచ్చినాడట. అంటే ఇంత లోపల భయమైంది మొట్టమొదలెవరికి ఏంటి, దేవేంద్రునికి. అందుకే తప్పు చేసిన వాడికి మొదలు భయం అవుతుంది. వెంటనే నారద మహర్షి దగ్గరికి వచ్చాడట దేవేంద్రుడు. వాడి పని అయిందట. ఇక మన పని కావాల్సి ఉంది. వాడి పని అయిపోయింది, వాడు చేయవలసింది చేసిండే. కానీ జాగ్రత్త అన్నాడు. జాగ్రత్త కాదు, ఇప్పుడు నాకు నా పరిస్థితి ఏమిటి, నువ్వు ఊరికే నా చెవిలో మూతి పెట్టి మాట్లాడకు. మన ఇద్దరి దగ్గర ఏదో సంగతి ఉన్నదనుకొని వాడు వచ్చి నిన్ను నన్ను ఇది చేస్తాడు కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం లేదు, మంచి పూలాహారం పట్టుకొని పా. వాడు మన పార్టీ వాడు కాదు, కాకున్నా పర్వాలేదు, వేసేయాలి దండ, అంతే. దండ పట్టుకున్నాట, ఒక ఆయన వెళ్ళాట. ఎవరికి వేద్దాం అనుకుంటా దండ, ఎవరు గెలిచేవాడు అంతే. నాకు దీంతో దాంతో సంబంధం లేదు. బయలుదేరాడు. అందరూ దేవతలందరూ కూడా వచ్చేసారట హిరణ్య నగరానికి. అద్భుతమైనటువంటి యొక్క హిరణ్యకశ్యపుని నగరమంతా అలంకరించారు రాక్షసులు. వాడు వస్తున్నాడు, జై అంటే జై అంటున్నారు హిరణ్యకశ్యప మహారాజుకి. మనం అనద్దు, జై అంటే జై అంటున్నారు. అనుకుంటుంటే వాడు ఎట్లా ఉండండి, మొదలే చాలా గర్వంతో కూడుకున్నటువంటి వాడు కనుక ఇవాళ దానికి తోడు పదవి వస్తే ఎలా ఉంటుంది ఆ పదవి? ఏం పదవి అది? చిన్న పదవా? గ్రామ సర్పంచా? లేకపోతే మినిస్టరా? లోకాలకే అధిపతి అయిపోయినాడు హిరణ్యకశ్యపుడు వస్తే. ఇక దండలు వేసేవాళ్ళు, తీసేవాళ్ళు, వేసేవాళ్ళు. ఎంతమంది అండి వేసేవాళ్ళు? వేస్తూనే ఉన్నారు, తీసేవాళ్ళు దండలు వేయడం కూడా ఒక పెద్ద సన్మానంగా భావిస్తారు. ఎవరో చోట రాజకీయ నాయకుడు అన్నాడు, నేను ఇంత ఉపన్యాసం చెప్తే నాకు దండలు వేశారు కానీ మనం 150 దండలకు డబ్బులు ఇస్తే 100 వేసిండ్రేమిరా, ఇంకా 50 అన్నట్టు. అటువంటి దండలు కాదు, వీనికి భయంతో వేస్తున్నారు దండలు. భయపడకుండా వేస్తుంటే ఇంద్రుడు కూడా సోదరా అన్నాడు. ఎవరా నీకు సోదరుడు? నువ్వు మేము అక్కజనుల పిల్లలమే కదా. కావచ్చు, ఇప్పుడు ఆ సోదరా గీదరా లేదు, ఓన్లీ సార్ అనాలి అంతే. అలాగే ఒరేయ్ రాక్షసులారా, ఒరేయ్ దిక్పాలకులారా, రకారం మించి దిగడం లేదు వాడు. దిక్పాలకులారా, అయ్యా చెప్పండి, ఇంద్ర నీ లోకంలో ఉండేటువంటి యొక్క రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ అప్సరసలను తీసుకొచ్చి మా హిరణ్య నగరంలో పెట్టి చిత్తం పెడతా. నువ్వు మాత్రం ఇక్కడ ఉండడానికి వెళ్ళలేదు, నీ ఊరికి నువ్వు వెళ్ళిపో, వాళ్ళని తీసుకురా. ఏ అగ్నిహోత్ర, అయ్యా చెప్పండి, మా ఇంట్లో నువ్వు వంట చేయాలి. చేస్తా. ఎందుకంటే ఇప్పుడు అక్కడ వచ్చిన పరిస్థితి ఏమున్నదంటే ఆపద్ధర్మం. అగ్నిహోత్రుడే వంట చేశాడు. ఒరే యమా అన్నాడు, అయ్యా చెప్పండి, రాక్షసులను తప్ప ఎవరినైనా చంపుకోవచ్చు కానీ రాక్షసుల జోలికి మాత్రం నువ్వు రావద్దు. అయ్యా నైరుతి, అయ్యా చెప్పండి, మా హిరణ్య నగరానికి రక్షకునిగా కాపలావాణిగా ఉండాలి నువ్వు. అలాగే వరుణ, సముద్రంలో ఉండేటువంటి ఒక మణిమయములు, వజ్ర వైఢూర్య, గోమేదిక, పుష్పరాగ, ఇంద్రనీల, ప్రవాళాది మౌక్తికాలన్నీ కూడా తీసుకొచ్చి మా ఇంట్లో పోస్తూ ఉండాలి, నవరత్నాలు. అయ్యా వాయు అన్నాడు, అయ్యా చెప్పండి, ఎప్పుడు నాకు విసనకరలాగా వెంట ఉండి విసురుతూ ఉండాలి. చిత్తం. ఒరే కుబేరా అన్నాడు, చెప్పు. అయ్యా చెప్పండి, మా ఇంట్లో ఉండే డబ్బులు లెక్కబెట్టి జాగ్రత్తగా లెక్కలు రాయాలి నువ్వు. అలాగే మరి ఏం చేస్తానంటే నేను కుబేరుడు డబ్బులు వాడు కదా. ఏ ఈశానా అని పిలిచాడు, అది చెప్పండి, ఆవులు కట్టినా పర్వాలేదు, కట్టకున్నా పర్వాలేదు, ఎప్పుడూ సహజంగా ధారల కొద్దీ పాలిస్తూ ఉండేటట్టుగా వాటిని సిద్ధం చేయు. చెట్లు పుష్పించవలసిన అవసరం లేకుండా ఫలాలు కాయాలి. ఆ తర్వాత వర్షాలు లేకున్నా పంటలు పండుతుండాలి. ఇది నా శాసనం అన్నాడు. ఒరేయ్ సూర్య, అయ్యా ఎక్కువగా వేడిని కలిగించవద్దు. చంద్రా అన్నాడు, అయ్యా చెప్పండి, ఎప్పుడు నీ నిండు వెన్నెల హిరణ్య నగరం మీద కురుస్తూ ఉండాలి. బాగా
డ్రెస్ బాగా వేశావురా అన్నాడట. ఎవరు? బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు. మరి వేయకపోతే ఏమనుకుంటున్నావురా అన్నాడు. హాయ్, నన్ను రా అంటున్నావా? అధికారం అటువంటిదండి. అల్పబుద్ధివాణికి అధికారం ఇచ్చిన దొడ్డవారి నెల్ల తొలగొట్టు. ఏయ్ బ్రహ్మ, అయ్యో చెప్పండి, మా ఇంట్లో రోజు నువ్వు పంచాంగం చెప్పాలి. ఎందుకంటే సమయం అటువంటిది, కాలం అట్లా వచ్చింది. ఏం చేస్తాం కనుక అయిపోయింది. ఎక్కడెక్కడ రాక్షసులారా, ఏ ఏ లోకాలలో ఏ ఏ సంపదలు ఉన్నాయో, ఏమేమి ఉన్నాయో అవన్నీ తీసుకొచ్చి మన హిరణ్య నగరంలో పెట్టాలి. నారదుడు అక్కడనే ఉన్నాట. హిరణ్యకశ్యప, ఆయుష్మాన్ అన్నాడు. అది నువ్వు ఇచ్చేదేమిటి? నాకు ఎప్పుడో దొరికింది ఆశీర్వచనం. కాదయ్యా, పెద్దలం కనిపించినప్పుడు. మరి నారదా, మా లీలావతి ఇంకా మంగళహారతి పట్టుకొని బయటకు రాదేమిటి? నేను వచ్చాను కదా. అబ్బా, ఇప్పుడు యాదికొచ్చిందా నీకు లీలావతి? అందుకేనయ్యా, అధికారంలో ఉన్నవాడికి భార్యా పిల్లలు కూడా జ్ఞాపకం రారు. నీ మానాన నువ్వు తపస్సుకు వెళ్ళిపోయావా? అవును. వెళ్ళిపోతే ఆమె గర్భవతియా? అవును. మరి ఆమెకేమైనా కూడా ప్రశాంతత అనేటువంటిదో, సుఖమో శాంతితో ఉండాలి కదా? అవును. ఎవరిని ఇక్కడ ఉంచకపోతే కనుక ఆమెను సహజ సుందరమైనటువంటి ప్రకృతి లోపల ఆనందపరచడానికి కోసం మా ఆశ్రమానికి తీసుకొని వెళ్ళి. నారద, నిజమేనయ్యా నువ్వు చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు మనవాడైతే ఇక మనకు భయం లేదు. అందుకోసమే వెనకటి కాలంలో ఏం చేసేవాడంటే పురోహితులు మొట్టమొదలు వెళ్ళి ఆశీర్వచనం చేసేదండి. ఆయన మనవాడ ఏంటంటే, సూర్యుడు మనవాడైతే ఇంకేం, నక్షత్రాలు ఎక్కడ పోయినా ఏం పర్వాలేదు. మరి ఇప్పుడు ఎక్కడుంది ఆమె? మా ఆశ్రమంలో ఉంది. పోదాంపా అన్నాడు. అక్కడికి వెళ్ళే వరకు పుట్టినాడట పిల్లవాడు. అప్పటికి 21వ రోజు వచ్చి నమస్కారం చేసి, స్వామి, ఇగో మన యొక్క అన్యోన్య దాంపత్యానికి కాసిన ఫలం. లీలావతి ఎంత బాగున్నాడా? లీలావతి తల్లి పోరిక వచ్చిందండి పిల్లవాడికి అన్నాడు నారదుడు. పర్వాలేదు, తల్లి పోరిక వచ్చినా కూడా తండ్రి యొక్క దర్పగుణాలు వస్తే చాలు అన్నాడు. నీ గుణాలు ఎందుకు వస్తాయి? నారదుడు అనుకున్నాడట. పేరు పెట్టారా అని అడిగాడు. ఇంకెక్కడ పెడతాం, నువ్వు రాందే పేరు పెట్టడమా? అయినా ఈ కంకకర్రల ఉయ్యాల్లో పడుకోవాల్సినటువంటి కర్మం ఏమిటి మా కొడుకు? బంగారు ఉయ్యాల మా దగ్గర ఎందుకు ఉంటుందండి ఆశ్రమంలో? బంగారు ఉయ్యాలని నీ ఇంట్లో ఉంటాయి. హిరణ్యకశిప, నీ పేరే హిరణ్యం, నువ్వే బంగారు. హిరణ్యం అంటే ఏమిటి? బంగారమే కదా. అందుకోసం అప్పుడప్పుడు మన వాళ్ళు ఏమంటుంటారు, నా బంగారు కొండ అంటుంటారు. బంగారు కొండ అంటే హిరణ్యకశ్యపుడు, అంటే కశ్యపుని యొక్క కుమారుడు గనక హిరణ్యకశ్యపుడు. కశ్యప ప్రజాపతి యొక్క పుత్రుడు. అందుకోసమై మరి ఇప్పుడు పేరు నామకరణం ఇక్కడ చేద్దామా, మా రాజభవనంలో చేద్దాం? నువ్వు ఎక్కడంటే అక్కడ. స్వామి, నారద మహర్షి యొక్క ఆశ్రమంలో పురుడు వస్తున్నాను కదా నేను. ఆ మహాత్ముని నోటికుంటనే పేరు పెడితే బాగుంటుంది. నారద కోరుకుంది కదా, పెట్టు. ఇంతమందికి ఈ శుభ సమయంలో ఆహ్లాదాన్ని ఇచ్చినాడు గనక, ఆహ్లాదం అంటే ఆనందం ఇచ్చాడు గనక, ఈ ఆహ్లాదాన్ని ఒసంగిన ఇతని పేరు ప్రహ్లాద అని పేరు పెడదామన్నట. బాగుందా పేరు? ప్రహ్లాద, చక్కగా పెట్టావా నారద అన్నట. ప్రహ్లాద భగవానికి, ఈయనకు మాత్రం జయ అనవచ్చు. అందుకోసమే ప్రహ్లాదుడు భక్తులలో మొదటివాడు. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష శుక శౌనక భీష్మదాభ్యాం రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదీన్ పుణ్యానిమాన్ పరమభాగవతాం స్మరామి. అద్భుతమైనటువంటి యొక్క చరిత్రను ఎవరు చెప్తున్నారు? ధర్మరాజుల వారికి నారదుల వారు చెప్తున్నారు. అక్కడ ప్రతి లోకంలో ఇది జరుగుతోందట. ఈ చరిత్ర చెప్పుకుంటూ ఉన్నారు, వింటూ ఉన్నారు, ఆనందపడుతూ ఉన్నారు. దివ్యమైనటువంటి యొక్క ప్రహ్లాదుణ్ణి హిరణ్య నగరానికి తీసుకొచ్చాడు హిరణ్యకశ్యపుడు. అక్కడ బంగారు ఉయ్యాల్లో పడుకోబెట్టాడట. చిరు చిరులాలి చిన్నారి లాలి. నారద భగవానుడు కూడా వచ్చాడు అక్కడ.
చిరు చిరులాలి చిన్నారి లాలి నోముల పంటకు నూరేళ్ళలాలి చిరు చిరులాలి చిన్నారి లాలి నోముల పంటకు నూరేళ్ళలాలి ఊగుమా ఊయల ఊగుమా ఊయల 14 లోకాలు 14 లోకాలు తరింపజేయ 14 లోకాలు తరింపజేయ వెలసిల్లినావయ్య వరభక్తశీల అందరూ నామకరణ మహోత్సవాన్ని చేశారు. పిల్లవాడు దినదినాభివృద్ధిగా పెరుగుతూ ఉన్నాడు. హిరణ్యకశ్యపునికి ఒక్క నిమిషం కూడా సమయం చిక్కడం లేదటండి. తెల్లవారి లేవంగానే ఇంకేం ఈ లోకానికి వెళ్ళి ఏం తీసుకొద్దాం, ఆ లోకానికి వెళ్ళి ఏం తీసుకొద్దాం, వాని సొమ్ము ఎక్కడ తీసుకుందాం, వీని సొమ్ము ఎలా తీసుకుందాం, ఇదే ఆలోచన. రాక్షసులు కూడా వెళుతూ ఉన్నారు హిరణ్యకశ్యపుని వెంట. ప్రధానంగా వైకుంఠలోకానికి వెళ్ళి వాడిని చంపేసి వద్దామని బయలుదేరారట. వైకుంఠలోకానికి చేరుకున్నాడు హిరణ్యకశ్యపుడు. ఒరే ఆదిశేష అన్నాడు. అందరినీ రకారమే పెట్టి పిల్లాడు. ఇది ఆ విష్ణు ఏడిరా అన్నాడు. తలకాయ ఎత్తుకొని చూస్తున్నావా, నన్ను వంచు అన్నాడు. ఆదిశేషుడు వంచేయండి తల. ఎక్కడున్నాడు? స్వామి ఇక్కడే ఉన్నాడండి. మరి నాకు కనిపించలేమిట్రా పిరికివాడు, కనిపిస్తే చంపేస్తానని భయమా? లక్ష్మీదేవి అంటుందట. చూశానండి వాడి మాటలు. మనవాడే కదనే మాట్లాడాను, మన పిల్లవాడే కదా వాడు. మరి ఇక్కడ వైకుంఠంలో ఉందామా, ఎక్కడ ఉందాం మనం? వాడు ఇక్కడ వెతుకుతున్నాడు కదా. ఎక్కడ ఉండు వద్దండి, మీరు ఎక్కడ ఉందామంటే అక్కడే ఉందాం. ఎక్కడనో కాదే, వాణి హృదయంలోనే ఉందాం. ఎవరి హృదయంలో? హిరణ్యకశ్యపుని హృదయంలోనే ఉందాం. ఉండి వాడు పలికే పలుకులకు భగవంతుడు అనేవాడు 2 పద్ధతులలో వస్తాడటండి. అయితే ప్రేమిస్తే వస్తాడు, లేకపోతే ద్వేషిస్తే కూడా వస్తాడట. ఎక్కడైతే ఋషులు అవమానపడతారో, తపోసిద్ధులు అవమానపడతారో, భగవంతుడిని దూషించే వాళ్ళు ఉంటారో, గోవులు హింసపడుతూ ఉంటాయో, అప్పుడు ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి, వాటిని రక్షించడానికి వస్తాడట భగవంతుడు. ఇక్కడ భగవంతుడు వచ్చినాడు, అద్భుతంగా హిరణ్యకశ్యపుని యొక్క హృదయంలో చేరుకున్నాడు. వీడు వెతికాడు. పిరికి వాడురా వాడు, ఆ విష్ణువు. నా ఎదుట పడటాని కోసమై భయపడి నా ఎదుటకు నిలవలేక, ధైర్యం లేక పారిపోయాడు, దాక్కున్నాడన్నమాట. ఇక్కడికి వచ్చాడు, ఇంటికి వచ్చాడు. పిల్లవాడు పెరిగాడు. సుమారు 3 సంవత్సరాలు దాటిపోయినాయి. దాటినవాడు ఎలా ఉన్నాయండి? భగవంతుని యొక్క ఎప్పటికీ కూడా భగవత్ చింతన ఉండే వాడు ఎలా ఉంటాడు? ఎవరైనా పెద్దవాళ్ళు ఎదురుగా వస్తుంటే పక్కకు జరుగుతున్నాడట ప్రహ్లాదుడు. వినయం అనేటువంటిది పువ్వు బుట్టగానే పరిమళిస్తుంది. విద్య అంటే నేర్చుకోవచ్చు, కానీ వినయం నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. అది వంట బుట్టాలి. ఆ వినయశీలి ప్రహ్లాదుడు. తన యందు అఖిల భూతములయందు నొక భంగి సమహితత్వంబు జరుగువాడు. తనయందు అఖిల భూతములయందు నొక భంగి సమహితత్వంబున జరుగువాడు. నీవు చిన్న నేను పెద్ద అనే భేదం లేదండి ప్రహ్లాదుడికి. అందరము ప్రాణులమే, అందరము ఒకటే, అందరినీ సమానంగా ప్రేమించేవాట. పెద్దల పొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్ చేయువాడు. ఎవరైనా పెద్దవాళ్ళు కనిపిస్తే
పెద్దవాడు అంటే అండి వయస్సులో పెద్దవాళ్ళు కనిపించిన నమస్కారం చేస్తే, అయ్య బాబోయ్ నువ్వు హిరణ్యకశిపుని కొడుకురా నాయన, నువ్వు మాకు నమస్కారం చేయడం ఏమిట్రా, మీ నాన్నగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? అందుకోసం అంటే కాదండి, పెద్దవారిని అది వయస్సులో కావచ్చు, విద్యలో కావచ్చు, జ్ఞానంలో కావచ్చు, ఎవరు పెద్దలు అనబడతారో వాళ్ళు కనిపించగానే ఈ చేతులకు దివ్యమైనటువంటి యొక్క స్థితి కలగాలంటే 2 చేతులు పట్టి నమస్కరించాలి. అందుకే నమస్కరిస్తున్నానట. కన్నుదోయకనన్య కాంతలడ్డంబైన కన్నుదోయక అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు. అందుకే ప్రపంచంలో ఎక్కడైతే స్త్రీలు గౌరవింపబడతారో అక్కడనే పాడి పంటలతోని ఆ దేశం తొలదూగుతూ ఉంటుంది. ఎవరన్నా వస్తుంటే అమ్మా రండి నాయనా నువ్వు రాజకుమారుని పోవయ్యా, నువ్వు నేనేం పోను, మీరు వెళ్ళండి, నేను తర్వాత వెళతాను. ఎవరైనా కనిపించిన మాతలు వాళ్ళకు నమస్కరిస్తూ పక్కకు జరిగేవాడట. తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా చింతించువాడు. తల్లికి తండ్రికి తమ పిల్లల మీద ఎంత ప్రేమ అనురాగాలైతే ఉంటాయో ఎవ్వరు కనిపించినా కూడా ప్రహ్లాదునికి, వాళ్ళు చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ గొప్పవాళ్ళ పేదవాళ్ళ లేదండి, అందరినీ కూడా తల్లి తండ్రి పిల్లల్ని ఎట్లయితే ఆదరిస్తుందో ప్రేమిస్తారో అట్టగా ప్రేమిస్తున్నాయట ఈ ప్రహ్లాదుడు. ఇది ఎటువంటిదంటే సంస్కారం. సంస్కారం అనేటువంటిది పుట్టవలసిందే తప్ప చదువుకుంటే సంస్కారం రాదు, చదువు వస్తుంది. సకుల జడ సోదర స్థితి తరుపువాడు దైవతములంచు గురువుల దలచువాడు. లీలలందును బొంకులు లేనివాడు. తమాషా కూడా అబద్ధం ఆడేవాడు కాదటండి ప్రహ్లాద్. లీలలందులు బొంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా. అక్కడ ధర్మరాజుల వారికి చెప్తున్నాడు నారద భగవానుడు ఈ కథ ప్రహ్లాద చరిత్రను రాయసూయాగన్. ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం ఎటువంటి మర్యాద కలిగిన వాడు ప్రహ్లాదుడు. వయస్సు ఎంతనండి? 4-5 మధ్యలో ఉన్నవాడు. ఎంత వినయము ఎంత విధేయత ఉంటుందానండి పిల్లలకు. నిజంగా కొంతమందికి ఉంటుంది. ఓసారి మేము తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు ఒక పెద్ద మనిషి వచ్చింది ఆ తీర్థయాత్రలో. మనలాగా సూట్ కేసులు బ్యాగులు పట్టుకొని రాలేదాన్ని. వెనకటి కాలంలో ఏముండేది, ప్రయాణాలు చేస్తే ఇనుప సందుగలు ఉండేవి. ఆ పెద్ద సందుగా పట్టుకొచ్చింది. ఎక్కడ ఏది కనిపిస్తే మంచి మంచి వస్తువులు కొనుక్కుంటూ అండబెడుతుంది. పెట్టినా కొద్దీ సందుగు బరువు అవుతుందా అలకగా అవుతుందా? బరువు అయిపోతుంది. దాన్ని ఆ బస్సులో మనం పైన పెడతాం కదా, అక్కడ పెట్టిండు. ఆ సీట్లో ఎవరు కూర్చుంటూ లేదు, ఎందుకంటే పొరపాటున సందుగుని ఎత్తిన పడితే ఇక ప్రాణమే పోతుంది. ప్రతివాడు కూడా సందుకే చూసుడు, పడుతూ చూసుడు లేదు. పాప పట్టుకొని చేత కాదా, అమ్మాయి ఈ సందుకు కొంచెం పట్టుకో. ఏం సందుగమ్మా, భలే చంపుతున్నావు నువ్వు, దాని నిండా సామాను పెట్టినావు, కొంచెం పట్టుకో బిడ్డ, పెద్ద మనిషిని. ఇంత పెద్ద సందుకు ఎందుకు నీకు? కనిపించిన వాళ్ళలా రకరకాలుగా మాట్లాడుతారు. అక్కడి నుంచి వెళుతూ వెళుతూ ప్రయాగకు వెళ్ళిన తర్వాత అక్కడ సందుకు దించుకున్నదా, ఎవరో దించారు. మళ్ళీ కొంచెం పెట్టే లోపల పెట్టి అంటే వాళ్ళు కోప్పడుతుంటే ఒక అమ్మాయి వచ్చిందండి, 6 ఏళ్ళ అమ్మాయి. అమ్మమ్మ అని పిలిచింది దాన్ని. నన్ను అమ్మమ్మ అని పిలుస్తున్నావు బిడ్డ? అమ్మమ్మ ఇంతమంది హడావుడి పడుతుంటే కోప్పడుతుంటే బాధపడుతున్నావా? మనం బాధపడద్దు. యాత్రలకు పోయినప్పుడు భగవన్నామమే చేసుకోవాలి. ఇగో నీకు కొంచెం ఛాయ్ పోస్తున్నా, ఏమో ప్రసాదం ఇస్తున్నాను, డబల్ రొట్టె బిస్కెట్ ఛాయ్ పోసి ఇగో నేను తీసుకువెళ్ళి అక్కడ పెడతాను సందుగా. ఎంత వయస్సు అండి ఆమెది? 6 సంవత్సరాలు. అందులో ఓ యతీశ్వరుడు కూర్చున్నాడు, మహానుభావుడు. అమ్మాయి ఇలారా, స్వామి నమస్కారం, నీకు ఇది చివరి జన్మ బిడ్డ, ఇక నువ్వు మళ్ళా మనిషిగా పుట్టావు.
ఎందుకంటే పరోపకార బుద్ధి నీకు బాల్యం నుంచే వచ్చింది కనుక ఈ బుద్ధే భగవంతునికి ఉంటుంది. ఆ భగవంతునికి ఉన్నటువంటి యొక్క ఆలోచననే నీకుండి ఈ పెద్ద మనిషిని ఆమెకింత టీ ఇచ్చి పాలిచ్చి అందరికంటే యాత్రలకు వెళ్ళినప్పుడు భగవన్నామమే చేసుకోవాలని చెప్తున్నామంటే ఎంత గొప్పదాని బిడ్డ అన్నాడు ఆ మహాత్ముడు. రాజాతి రామచంద్ర మహారాజుకి, గోపాలకృష్ణ భగవానికి, లీలలందును బొంకులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడ అధిప.